విశ్వమాన వేదిక గుండెఘోషకి గొంతుక అని 2014 నవంబర్ 17వ తేదీన పాలకొల్లు, పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లో ఉన్న అక్కడ విశ్వమాన వేదిక ఉచిత వృద్ధాశ్రమాన్ని మేము ఏర్పాటు చేశాము. ఎవరైతే ఆదరణ లేని వృద్ధులు ఉంటారో వారందరికీ కూడా ఉచిత వసతి, ఉచిత భోజనం అన్నీ కూడా ఏర్పాటు చేయడానికి సంబంధించి 2014 నవంబర్ 17వ తేదీన పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లో విశ్వమాన వేదిక ఉచిత వృద్ధాశ్రమం సేవలన్నీ కూడా ప్రారంభమైనవి. ఆ తర్వాత చాలా మంది మాకు అకామిడేషన్ కల్పించండి, మేము మీ ఆశ్రమంలో ఉంటామని చెప్పి చాలా నిరుపేద ఆదరణ లేని వృద్ధులందరూ కూడా చాలా మంది వస్తూ ఉంటే మాకు స్థలభావం వల్ల మేము ఎక్కువ మందికి అకామిడేషన్ ఇవ్వలేక మేము పాలకొల్లు పట్టణ ప్రాంతంలోనే ఆదరణ లేని వృద్ధులు, యాచకులు అందరూ కూడా ఎవరైతే నివసిస్తారో వాళ్ళందరికీ కూడా వారు నివసించే ప్రదేశానికే భోజనం అందించే విశ్వమాన వేదిక నిత్యాన్నదాన కార్యక్రమాన్ని 2015 నవంబర్ 17వ తేదీన మేము ప్రారంభించాం. కరెక్ట్ గా వృద్ధాశ్రమం పెట్టిన సంవత్సరానికి. ఆ రోజు నుంచి కూడా నిరాటంకంగా పాలకొల్లు పట్టణ ప్రాంతంలో ఎవరైతే ఆదరణ లేని వృద్ధులు, యాచకులు ఉంటారో వారు నివసించే ప్రదేశానికి భోజనం అందించే కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. దాంతో పాటు మేము ఇంకా సర్వీస్ ఇంకా ఎక్స్టెండ్ చేయాలని చెప్పి పోడూరు మండలంలోని వేడింగపాలెం, కుమ్మరపాలెం, కొమ్ముచిక్కాల, జున్నూరుపాలెం, వడ్లవానిపాలెం, పెచ్చెటిపాలెం, పి పోలవరం ఈ గ్రామాలు అన్నిటిలో కూడా మేము ఇవన్నీ కూడా నిత్యాన్నదానం కింద ప్రతిరోజు భోజనం క్యారేజీలన్నీ కూడా మేము పంపిస్తున్నాము. ఇది నిరాటంకంగా కొనసాగుతుంది. ఉదయం పూట దాదాపు ఒక 130 మంది ఆదరణ లేని వృద్ధులందరికీ, సాయంత్రం పూట ఒక 80 మంది వరకు మేము ఈ భోజనాలన్నీ కూడా పంపిస్తున్నాము. ఇది పోడూరు మండలం వేడింగపాలెం గ్రామాల మధ్య విశ్వమాన వేదిక ఈ కార్యాలయాన్ని ఇవన్నీ కూడా ఏర్పాటు చేసి ఇక్కడ నుంచే పాలకొల్లో ఉన్న విశ్వమాన వేదిక ఉచిత వృద్ధాశ్రమంతో పాటు దాదాపు ఒక 9 గ్రామాల్లోని పాలకొల్లు పట్టణంలో జరిగే నిత్యాన్నదాన కార్యక్రమాలకు అన్నిటికి కూడా వంటలన్నీ కూడా ఇక్కడి నుంచే జరుగుతాయి. ఈ విశ్వమాన వేదిక నిత్యాన్నదానం గాని, వృద్ధాశ్రమం గాని పెద్దగా ఎవరి మీద డిపెండెన్సీ లేకుండా ధాన్యం పండిస్తా, తర్వాత వారానికి 3 రోజులు సరిపడా కూరగాయలని కొంత పండించుకుంటా, అదేవిధంగా గో ఆధారిత ఉత్పత్తులు, దేశీవాళీ ఆవులు అన్ని కూడా మేము పెంచుతున్నాము. దాని నుంచి వచ్చే గో ఆధారిత ఉత్పత్తులను కూడా మార్కెట్ చేస్తా, దాని నుంచి కొంత ఇన్కమ్ ని కూడా సృష్టించి ఇలాగా సెల్ఫ్ సస్టైన్ లో అంటే గ్యాస్ బండ్లు కూడా ఖర్చు అవ్వకుండా కానా పొయ్యిల మీద, కట్టెల పొయ్యిల మీద వంటలన్నీ కూడా చేయడంతో పాటు అందుబాటులో ఉన్న ప్రకృతి వనరులను ఉపయోగించుకుని పెద్దగా ఖర్చు లేకుండానే ఈ నిత్యాన్నదాన కార్యక్రమం వృద్ధాశ్రమానికి సంబంధించి ఆకలి కడుపులకు అన్నిటికి కూడా కాస్త భోజనం పెట్టే కార్యక్రమాన్ని మేము కొనసాగిస్తాం. ప్రతిరోజు ఒక 220 మందికి పైనే వృద్ధులందరూ కూడా విశ్వమాన వేదిక నిత్యాన్నదానం వృద్ధాశ్రమంలో వీళ్ళందరికి కూడా ఆకలి తీరుస్తున్నాము. అదేవిధంగా ఇక్కడ వేడింగపాలెం గ్రామాల మధ్యలో ఉన్న విశ్వమాన వేదిక కార్యాలయంలో కూడా ఎవరన్నా పెళ్లిళ్ళు చేసుకోవాలన్నా, శుభకార్యాలు చేసుకోవాలన్నా, ఇతర ఏ కార్యక్రమాలు చేసుకోవాలన్నా కూడా ఉచితంగా ఇస్తున్నాము. ఇక్కడ చాలా మంది వచ్చి ఇక్కడ దాదాపు వరకు 14 పెళ్లిళ్ళు కూడా జరిగినాయి. అలాగే విశ్వమాన వేదిక ద్వారా ఉచితంగా వైద్య శిబిరాలు, కంటి వైద్య శిబిరాలు, దంత వైద్య శిబిరాలు, ఇంకా అనేక వైద్య శిబిరాలు అన్ని కూడా నిర్వహిస్తా యువతకు సంబంధించి రక్తదాన సేవా కార్యక్రమాలు అన్ని కూడా చేస్తున్నాం. కాలే కడుపులు కాస్త అన్నం పెడదాం అన్న నినాదంతో పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు పట్టణ ప్రాంతంలో ప్రారంభించిన విశ్వమాన వేదిక నిత్యాన్నదానం ద్వారా ఆదరణ లేని వృద్ధులు, యాచకులు అందరూ కూడా ఎక్కడైతే నివసిస్తారో వారు నివసించే ప్రదేశానికి భోజనం ఇచ్చే ఒక మహోన్నతమైన కార్యక్రమాన్ని 2015 నవంబర్ 17వ తేదీన మేము పాలకొల్లులో ప్రారంభించాము. అది అంచెలంచెలుగా కూడా పోడూరు మండలం వేడింగపాలెం, కుమ్మరపాలెం, కొమ్ముచిక్కాల, జున్నూరుపాలెం, పి పోలవరం గ్రామాలతో పాటు పాలకొల్లు మండలంలోని వడ్లవానిపాలెం, పెచ్చెటిపాలెం గ్రామాలకు కూడా మేము విస్తరించాము. అదేవిధంగా కొంతమంది విశ్వమాన వేదిక నిర్వహిస్తున్న సేవా చైతన్య కార్యక్రమాలకి భాగస్వామ్యం అయ్యి వాళ్ళు ఇలా వంటలో వండి కొంతమంది తీసుకొచ్చినా కానీ, లేకపోతే ఇక్కడ భోజనాలు పెట్టుకునే కార్యక్రమంలో కానీ కొంతమంది మాతో భాగస్వామ్యం అవుతున్నారు. రిమైనింగ్ డేస్ అంతా కూడా మేము ప్రతిరోజు కూడా ఈ నిత్యాన్నదానం వృద్ధాశ్రమం కార్యక్రమాలన్నీ కూడా నిరంతరంగా కొనసాగిస్తున్నాం. 2015 నవంబర్ 17వ తేదీన ప్రారంభించింది. ఈరోజు 2024 నవంబర్ 18వ తేదీ నాటికి 3290వ రోజు ఈ రోజుకి కొనసాగుతుంది. కోనసీమ జిల్లా మల్కీపురం కేంద్రంగా రాజోల్ నియోజకవర్గంలో అనేక సేవా కార్యక్రమాలు, స్ఫూర్తిదాయకమైన
కార్యక్రమాలన్నీ కూడా చేస్తున్న లిటిల్ హార్ట్స్ సేవా యువత 8వ వార్షికోత్సవం ఇప్పుడు ఈ రోజుతోటి 9వ సంవత్సరంలోకి ప్రవేశిస్తుంది. లిటిల్ హార్ట్స్ సేవా యువత పేరుతోటి రాజోలు నియోజకవర్గంతో పాటు అనేక ప్రాంతాల్లో కూడా సేవా కార్యక్రమాలు, చైతన్య కార్యక్రమాలు అన్నీ కూడా యువత అంతా కూడా ఏకమయ్యి నిర్వహిస్తున్న కార్యక్రమాలు అందరినీ కూడా ఆలోచింపజేస్తా అందరిలో కూడా ఎంతో స్ఫూర్తిని నింపుతున్నాయి. అటు ఉభయ గోదావరి జిల్లాలో కూడా ఈరోజు రాజోలు నియోజకవర్గ కేంద్రంగా, మల్కీపురం కేంద్రంగా వీళ్ళు చేస్తున్న కార్యక్రమాలు, అందులో భాగంగా ఈరోజు 8వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని పశ్చిమ గోదావరి జిల్లాలో పాలకొల్లో విశ్వమాన వేదిక నిర్వహిస్తున్న ఉచిత వృద్ధాశ్రమంతో పాటు పాలకొల్లు పట్టణ ప్రాంతంలో ఆదరణ లేని వృద్ధులు నివసిస్తున్న ప్రదేశానికి భోజనం అందించే విశ్వమాన వేదిక నిత్యాన్నదానం 3296 రోజు ఈరోజు లిటిల్ హార్ట్స్ సేవా యువత ఈరోజు భాగస్వామ్యం అయ్యారు. వారు అంతా కూడా కలిసికట్టుగా ఈరోజు పక్క జిల్లాలో ఉన్నప్పుడు కూడా పశ్చిమ గోదావరి జిల్లాలో ఇక్కడికి విచ్చేసి వాళ్ళ సంస్థ లిటిల్ హార్ట్స్ సేవా యువత 8వ వార్షికోత్సవాన్ని ఇక్కడ విశ్వమాన వేదికలో నిర్వహించుకోవడం అందే మా అందరికీ కూడా చాలా ఆనందదాయకంగా ఉంది. మేమంతా కూడా చాలా గర్వపడుతున్నాం. ఎందుకంటే మీలాంటి వ్యక్తులంతా కూడా, యువత అంతా కూడా ఈరోజు కలిసికట్టుగా ఈ బాధితుల కన్నీళ్లు, కష్టాల్లో తుడుస్తా అనేక ప్రాంతాల్లో మీరు నిర్వహిస్తున్న కార్యక్రమాలన్నీ కూడా మేము చూసి ఎప్పటికప్పుడు ఎంతో ఆనందపడుతున్నాం, గర్వపడుతున్నాము. మీరు 8వ వార్షికోత్సవాన్ని ఇక్కడ విశ్వమాన వేదికలో నిర్వహించుకోవాలన్న తలంతో మీరు ఎంతో దూర ప్రదేశంలో ఉన్నప్పుడు కూడా ఇక్కడికి విచ్చేసి ఈరోజు భాగస్వామ్యం ఆనంద మా అందరికీ కూడా చాలా ఆనందదాయకం. కోడూరు మండలం వేడింగ్లో ఉన్న విశ్వమాన వేదిక ఆశ్రమంతో పాటు ఈరోజు వేడింగ్పాలెం, కుమ్మరపాలెం, కొమ్ముచెక్కాల, జున్నూరుపాలెం, వడ్లవానిపాలెం, పెచ్చెట్టిపాలెం, పీపోలవరం గ్రామాల్లో కూడా పెద్దలందరికీ కూడా భోజనం క్యారేజీలన్నీ కూడా లిటిల్ హార్ట్స్ సేవా యువత 8వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని టీం సభ్యులంతా కూడా కలిసి స్వయంగా భోజనాలన్నీ కూడా తీసుకొచ్చి భోజనం క్యారేజీలన్నీ కూడా అందించారు. అదేవిధంగా ఇక్కడ విశ్వమాన వేదికలో కూడా పెద్దలందరికీ కూడా స్వయంగా భోజనాలన్నీ కూడా వడ్డించడానికి ఇక్కడికి వచ్చేసినందుకు వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. లిటిల్ హార్ట్స్ సేవా యువత ఇంకా అనేక ప్రాంతాలకి విస్తరించాలని, అనేక మంది సభ్యులతోటి ఎంతో మంది బాధితుల కన్నీళ్లు తొడవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ విశ్వమాన వేదిక వృద్ధాశ్రమం తరపు నుంచి నిత్యాన్నదానం, పెద్దలందరి తరపు నుంచి, విశ్వమాన వేదిక టీం తరపు నుంచి, అందరి తరపు నుంచి కూడా లిటిల్ హార్ట్స్ సేవా యువతకి శుభాభినందనలు తెలియజేస్తున్నాను. టీవీ, ఫ్రిడ్జ్ ఇంట్లో పెట్టుకుని అమ్మా నాన్నల్ని బయట పెట్టే పరిస్థితులు అన్నీ కూడా చాలా చోట్ల కనిపిస్తున్నాయి. ఇలాంటి సంస్కృతిని రూపుమాపాలని చెప్పి విశ్వమాన వేదిక ఉచిత వృద్ధాశ్రమాన్ని కానీ, నిత్యాన్నదాన కార్యక్రమాలన్నీ కూడా నిర్వహిస్తుంది. అంటే చెగవరాన్ని మేము బలంగా ఆరాధిస్తాము. క్యూబా విప్లవకారుడు అతను మాట చెప్తాడు, మన భావాలు అమలు చేయాలంటే వాటిని ఆచరించి చూపాలని. మేము ఆచరణలోనే విశ్వమాన వేదిక ఒక స్ఫూర్తితోటి మేము ఏర్పాటు చేసాము. ఈరోజు ఒక తరం మరో తరాన్ని నడిపిస్తుంది. మన ముందు తరాల వాళ్ళు త్యాగాలే మనం ఈరోజు అనుభవిస్తున్న సౌఖ్యాలు. అందుకే పెద్దల్ని గౌరవించాలి, వారిని ఆరాధించాలి, వారితో మమేకం అవ్వాలి, వారితో మనం ఊసులు కలపాలి. ఎల్లప్పుడూ కూడా వారితోటి మమేకం అయితే ఉంటే వాళ్ళ అనుభవాలన్నీ కూడా మనకు తెలుస్తాయి. పెద్దల పట్ల ఒక గౌరవం, ఒక ఆరాధన భావం అన్నదే పిల్లలకు కూడా చాలా మంచిది. ఇవన్నీ మేము చెప్పాలంటే కేవలం ఉపన్యాసాల ద్వారా చెప్తే ఇవన్నీ జరగని పనులు. మేము వాటిని ఆచరించి చూపాలని చెప్పే పాలకొల్లో ఉచిత వృద్ధాశ్రమం పెట్టినా కానీ, ఇటు వేడింగ్లో నిత్యాన్నదాన కేంద్రం ఏర్పాటు చేసినా కానీ ఇవన్నీ కూడా మేము ఆచరణలో చూపించి పెద్దల పట్ల ఒక గౌరవభావంతో మెలగడం కోసం ఇవన్నీ కూడా మేము చేస్తున్నాము. ఈరోజు ఈ గ్రామాల్లో కానీ మేము చేస్తున్న ఇవన్నీ కూడా మా కుటుంబ సభ్యుల్లాగా మేము ఈరోజు భావించి వారితో మేము కుటుంబంలాగా వెళ్తున్నాము. అదేవిధంగా మాకు ఎవరైనా ఆదరణ లేదు, మాకు ఇబ్బంది పరిస్థితులు ఉన్నాయని చెప్తే మేము ఇక్కడ ఉచితంగా మేము వాళ్ళకి అకామిడేషన్ అన్ని కూడా ఏర్పాటు చేస్తున్నాము. ఇక్కడ వీళ్ళందరూ కూడా కొంతమంది ఉండాలనుకుంటే ఉండొచ్చు, లేకపోతే మేము ఏదైతే ఈ 9 గ్రామాల్లో పాలకొల్లు పట్టణం ఈ అన్ని ప్రాంతాల్లో మేము భోజనం క్యారేజీలన్నీ కూడా ఇస్తున్నాము. ఆ ప్రాంతాల్లో మాకు ఈ క్యారేజీ కావాలంటే మేము వాళ్ళ నివసిస్తున్న ప్రదేశానికి మేము ప్రతిరోజు క్రమం తప్పకుండా 11:30-12 భోజనం పంపించే కార్యక్రమాలన్నీ కూడా చేస్తున్నాము. వీళ్ళంతా కూడా దాదాపు అనేక సంవత్సరాలుగా ఈ నిత్యాన్నదాన కార్యక్రమంలో మాకు అంతా కూడా భాగస్వామ్యారు. మా కుటుంబ సభ్యుల్లాగా, మా తోబుట్టులాగా ఈరోజు వీళ్ళంతా ఉన్నారు. మేము ఆ విషయంలో మేము చాలా గర్వపడుతున్నాము. వాళ్ళతో ఉన్నందుకు మేము చాలా ఆనందపడుతున్నాము కూడా. My name is Thomas. I come from Kerala and I had been working in this Andhra Pradesh, combined Andhra since 1990.
in different schools and junior colleges like Sri Chaitanya, Bharati Vidya Bhavan, Bhimoram, Nagaram, Heaven School, then Kodada, SRM School. 1 year back, more than 1.5 years back, I decided to take leave from my service due to my old age and health. Then I thought of Mr. Malvila Suresh, whom I had contact since 2002-2003. So instead of going back to Kerala, I decided to stay with him. And here I have been for the last 1.5 years. And about my stay here, if I should say, I feel quite at home. And to be frank, I am single. I did not marry, so I don't have a family of my own. Of course, my brothers and kith and kins are there in Kerala, but I feel like staying with him here because he takes care of the people entrusted with him, or he has taken the responsibility of himself. Also, it is very nice to stay. Village life, quiet, peaceful, and serene place. And he takes care of all the people here, not just giving them food or shelter, treating them as his own people, his own parents or brothers, sisters. He takes care of their food, shelter, medicine, and inmates, and also looking after the old and destitutes or people who don't have their own people to take care of them hereby in this nearby surrounding villages. To name them, nearly 8 or 7 or 8 villages. He has adopted the villages, and these people are examples. These people come from all the surrounding villages, and to them every day by 12 o'clock or so, he takes in his own vehicle, auto, meals to their doorstep and in a carriage. And when he gives today's meal, he takes the empty box of yesterday. So daily they get their food. And also occasionally they conduct meals here also for those who can come over here. Thus he is a Samaritan, or a person who takes care of the people who do not have their own people to look after. Because I remember what Mother Teresa said. Whenever I see him, I remember her, who said, there is medicine for all illnesses. Even for cancer, medicine is being now developed. But there is only one illness that has no remedy at all in the world. That is the feeling of being unwanted. And Mother says there is only remedy for it. That is a helping hand to help and a loving heart to love. I feel this man also has the same thing. వేడింగ్ అండి. నా పేరు పార్వతి భాగ్యవతి అండి. సురేష్ గారు పుణ్యమాట మరి మాకు అన్ని సౌకర్యం చేస్తున్నారు. మరి నీరసం పడిపోయి ఉన్నామండి. మరి అన్ని కూడా మెడికల్ కూడా ఆయన చూస్తున్నారు. మేము రాలేకపోతే భోజనం ఇంటికి వచ్చేస్తుందండి. యాసమంది చాలా మంది బతుకుతున్నాము. మా బిడ్డలు ఉన్నా కానీ లేనట్టే ఉందండి మాకు. ఆయన దయండి అన్ని ఆయన చేస్తున్నారు మాకు. 5 సంవత్సరాల నుంచి ఆయనే భోజనం పెడుతున్నారండి. మాది వేడంగి అండి. నా పేరు పుడిపి భాగ్యలక్ష్మి అండి. ఇక్కడికి 3 సంవత్సరాల నుంచి నేను వస్తున్నానండి. మా క్యారేజీలు కూడా డైలీగా పంపిస్తున్నారండి. మేము ఎప్పుడన్నా ఇక్కడికి పెట్టుకుంటే అండి ఆటోల మంది తీసుకెళ్లి ఆటోల మంది తీసుకొస్తున్నారండి. ఒక బిడ్డలా చూస్తున్నారండి మమ్మల్ని. ఈ ఆశ్రమం నడుపుతున్నాడండి సురేష్ బాబు గారు. చాలా గుణవంతుడు, బుద్ధిమంతుడు, చాలా నెమ్మదస్తుడు. మా ఆశ్రమానికి వచ్చినటువంటి వృద్ధులకు ఏ ఆపద కలగకుండా, ఏ శ్రమ పడకుండా, వాళ్ళకి ఎండనగా వాననగా బాధపడకుండా వాళ్ళని జాగ్రత్తగా కూర్చోబెట్టి దగ్గరుండి అన్ని వంటలు, పిండి వంటలు
భోజనాలు అన్ని సదుపాయం తేడా లేకుండా దగ్గరుండి వంట వడ్డించి చాలా ఆనందపరుచుడండి సురేష్ బాబు గారికి మేము అందరం అనేక వందన వస్తున్నాం. అదేనే కాకుండా ఈ ఆశ్రమాన్ని ఎంతో ఆనందంగా ఉద్యానవనంగా తీర్చిదిద్దుతున్నారు. వృద్ధులకు ఏ శ్రమ లేకుండా ఆనందంగా ఉండేందుకు ఈ ఆశ్రమం నడుపుతున్నారు. మేము చాలా ఆనందంగా ఉంది. ఆనంద ఎలకరాజ్ సీతామహాలక్ష్మి అండి. కొమ్ము చిక్కాల నుంచి వస్తున్నానండి. చాలా బాగా అమ్మను చూసుకుంటున్నారు, నన్ను చూస్తున్నారు, ఈయన చూసుకుంటున్నారు. ఏదన్నా కావాలితే పట్టుకెళ్ళమ్మా, నీకు లోటు లేదు, మేము ఉన్నాం అంటున్నారండి. క్షేమంగా ఇంటికి వెళ్ళి మా వాళ్ళ ఆటోలోనే మమ్మల్ని పంపించి మా ముగ్గురిని కూడా 3 సంవత్సరాలను చూసుకుంటున్నారు. గారు మమ్మల్ని చాలా ఆనందంగా చూసి ఇంటింటికి ఆటో పంపించి శుభ్రంగా భోజనాలు పెట్టి, నేను ఉన్న వాళ్ళని ఎండలో, నీ ఎండలో ఉన్న వాళ్ళని నీళ్ళు లేకుండా అనిపించమంట. తమ్ముడు గారు, ఆ మేడం గారు అందరూ చక్కగా మమ్మల్ని పళ్ళు, కాయలు, లేటుగా వస్తే మజ్జిగి, మంచినీళ్ళు, డ్రింకులు అన్నీ తెప్పించి మమ్మల్ని ఏగో అలకనగా చూసుకుంది. ఇక్కడ 3 సంవత్సరాల నుంచి వస్తున్నాను. చాలా బాగా తోబుట్టులా చూసుకుంది. ఎవరింటికి వాళ్ళని పంపిస్తారండి. Audio Jungle.